సో ఏపీ విషయానికి వస్తే లోక్సభ సీట్ల విషయంలో మేజర్ నేషనల్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కూటమి వైపే చూపిస్తున్నాయి. జగన్తో కటిఫ్ చేసుకుంటున్న బీజేపీ అంటే అదొకటే కాదు, మీకు కూటమికి ఎక్కువ ఎంపీ సీట్లు రావడం ఒక ఫ్యాక్టరు. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే బీజేపీకి అవసరం లేని పరిస్థితి కూడా రావచ్చు. అంటే ఈ లోక్సభ ఎన్నికల్లో లోక్సభలో యాక్చువల్గా అయితే జగన్ మద్దతు ఎప్పుడూ అవసరం లేదు, కానీ రాజ్యసభలో మద్దతు ఉండే. రాజ్యసభలో జగన్ మద్దతు కీలకం ఉండే. అది ఇప్పుడు కూడా ఇంత తొందరగా మారదు. ఇప్పుడు తెలుగుదేశానికి ఒక్క సీటు కూడా లేదు రాజ్యసభలో, ఇప్పుడు 0 అయింది ఫస్ట్ టైం హిస్టరీలో. నాకు గుర్తున్నంత వరకు వైసీపీకి 11 మంది అయ్యారు. సో రేపు బీజేపీ అవసరం అనుకుంటే వైసీపీ రాజ్యసభ సభ్యులు లాగిపడేయచ్చు. తెలుగుదేశం వాళ్ళు 4 లాగిపడేయలేదు గతంలో. సో అందువల్ల వైసీపీ ఎంపీలను లాగిపడేయచ్చు ఒకవేళ, అదొక పాసిబిలిటీ ఉంది. రెండో పాసిబిలిటీ గతంలో లాగలేదు, బీజేపీ బలం పెరిగింది రాజ్యసభలో కూడా. ఇప్పుడు దాదాపు దగ్గరికి వచ్చారు మెజారిటీకి. స్టిల్ మెజారిటీ లేదు కానీ దగ్గరికి వచ్చారు. అందువల్ల రిలేటివ్లీ 2019-2024 మధ్య కాలంతో పోలిస్తే జగన్ అవసరం లేదు. కానీ అప్పుడు జగన్కి 22 మంది లోక్సభ సభ్యుల మద్దతు, రాజ్యసభలో మద్దతు ఉంది. ఇది తగ్గినప్పుడు బీజేపీ ఎలా వ్యవహరిస్తుంది? డెఫినెట్గా జగన్తో అవసరం లేనప్పుడు కూడా జగన్ పట్ల బీజేపీకి ఏమీ ఐడియాలజికల్ ప్రేమ లేదు కదా. బీజేపీకి ఏ రాజకీయ పార్టీతో ఐడియాలజికల్ ప్రేమ ఉండదు. పొలిటికల్గా అసలు ఐడియాలజికల్ మిత్రపక్షమైన శివసేనని దూరం చేసుకున్నది కదా. బీజేపీ ఇది హిందుత్వానే, శివసేన హిందుత్వానే. అయినా రాజకీయ ఎన్నికల అవసరాల కొరకు శివసేన దూరం కాలేదా? అందువల్ల డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో జగన్తో అవసరం లేకపోతే జగన్ పక్క పెడుతుంది, చంద్రబాబు నాయుడుతో అవసరం లేకపోతే చంద్రబాబు నాయుడు కూడా బీజేపీ పక్కన పెడుతుంది. మీరు చూస్తుండండి, ఏం పెట్టలేదో ఉద్దవ్ ఠాక్రే పక్కన. సో అందువల్ల అఫ్కోర్స్ శివసేన నాకు ముఖ్యమంత్రి కావాలని అడిగితే పక్కకు పెట్టచ్చు. ఆ మేడకైతే నితీష్ కుమార్ను నూరుజల్ల నీళ్ళు తాగించడం లేదా? నేను ఇంతకుముందు చెప్పినట్లు బీజేపీ వైఖరి ఒకటే ఉంటుంది, తన పెరుగుదలకు అనుగుణమైన వైఖరే తీసుకుంటుంది. అంతే తప్ప ఏదో ఒక పార్టీ మీద ప్రత్యేక ప్రేమో ప్రత్యేక కోపంతో బీజేపీ వ్యవహరించదు.